హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్. ఈరోజు 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో చిన్న శిశువు లెసన్కి సంబంధించిన బిట్స్ చూద్దాం. చిన్న శిశువు థర్డ్ లెసన్ ఇది. చిన్న శిశువు పాఠ్యభాగ రచయిత ఎవరు? ఏ. రావినూతల ప్రేమ్కిషోర్, బి. కల్వకుల్న సుధానంద, సి. తాళ్లపాక అన్నమయ్య, డి. త్రిపురనేని గోపీచంద్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి తాళ్లపాక అన్నమాచార్యుల వారు. రావినూతల ప్రేమ్కిషోర్ అక్షరం పాఠ్యభాగ రచయిత రావినూతల ప్రేమ్కిషోర్. కల్వకుల్న సుధానంద ఏ పాఠ్యభాగాన్ని రచించారంటే మాయాకంబలి. తాళ్లపాక అన్నమయ్య గారు చిన్న శిశువు పాఠ్యభాగ రచయిత. నెక్స్ట్, చిన్న శిశువు పాఠం ఏ ప్రక్రియకు చెందింది? ఏ. వచన కవిత, బి. జానపద కథ, సి. పద కవిత, డి. స్వాగతం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పద కవిత. అంటే శిశువు ఫస్ట్ పదాలు పలుకుతాడు కదా, అత్త తాత అని, అలా పదము అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, చిన్న శిశువు పాఠం ఇతివృత్తం ఏమిటి? ఏ. మానవ స్వభావం, బి. చదువు విశిష్టత, సి. శైశవ వర్ణన, డి. సహానుభూతి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి. శైశవ వర్ణన. శిశువు శైశవం అట్లా గుర్తుపెట్టుకోండి. ఇతివృత్తం శైశవ వర్ణన. నెక్స్ట్, అన్నమయ్య ఎవరి బాల్యాన్ని ఊహించాడు? ఏ. రాముని బాల్యాన్ని, బి. బాలకృష్ణుని బాల్యాన్ని, సి. వినాయకుని బాల్యాన్ని, డి. వెంకటేశ్వర స్వామి బాల్యాన్ని. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బాలకృష్ణుని బాల్యాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, అన్నమయ్య ఎవరి బాల్యాన్ని ఊహించాడు? ఇది అయిపోయింది కదా. నెక్స్ట్, తాళ్లపాక అన్నమయ్య జన్మస్థలం ఏది? ఏ. చిత్తూరు జిల్లా పాకాల, బి. కడప జిల్లా తాళ్లపాక, సి. కృష్ణా జిల్లా అంగళూరు, డి. ప్రకాశం జిల్లా కొండపి గ్రామం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కడప జిల్లా తాళ్లపాక. ప్రకాశం జిల్లా కొండపి గ్రామం రావినూతల ప్రేమ్కిషోర్ గారిది. పాకాల చిత్తూరు జిల్లా పాకాల మన కల్వకుల్న సుధానంద గారిది. నెక్స్ట్, అన్నమయ్య జన్మించిన తేదీ 9/5/1408, బి. 8/4/1409, సి. 10/5/1508, డి. 11/5/1408. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ. 9/5/1408. ఇది కరెక్ట్. నెక్స్ట్, అన్నమయ్య మరణించిన తేదీ 23 మార్చ్ 1503, 23/2/1503, 28/3/1508, 20/2/1503. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 23/2 ఫిబ్రవరి నెల 23వ తారీఖున మరణించారు. నెక్స్ట్ క్వశ్చన్, అన్నమయ్య తల్లిదండ్రులు ఎవరు? ఏ. లక్కమాంబ నారాయణసూరి, బి. రామస్వామి పున్నాంబ, సి. అలివేలు మంగమ్మ కృష్ణమాచార్యులు, డి. మరియమ్మ అంకమ్మలు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ. లక్కమాంబ నారాయణసూరి. ఏ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి, అన్నమయ్య ఎన్ని వేల సంకీర్తనలను రచించారు? ఏ. 24,000, బి. 32,000, సి. 28,000, డి. 34,000. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 32,000 సంకీర్తనలు రాశారు. నెక్స్ట్ క్వశ్చన్, అన్నమయ్య ఎన్ని శతకాలను రచించారు? ఏ. 6, బి. 7, సి. 8, డి. 12 శతకాలు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 12 శతకాలు అనేది కరెక్ట్. నెక్స్ట్, అన్నమయ్య రచనల్లో లేనిది గుర్తించండి. ఓకే, ద్విపద రామాయణం, సంకీర్తన లక్షణం, వెంకటాచల మహాత్యం, శృంగార మంజరి, అన్నీ. ఇక్కడ అన్నీ అనేది వద్దు. తిరుమల మహాత్యం.
అంటే అన్నమయ్య రచనలు ద్విపద రామాయణం, సంకీర్తన లక్షణం, శృంగార మంచిది, ఈ 3 కూడా అన్నమయ్య గారి రచనలే. లేనిది అంటే తిరుమల మహాత్యం లేనిది. తిరుమల మహాత్యం పెద్ద తిరుమలాచార్యులు రచించారు. ఓకే, ఇక్కడ కొంచెం చిన్న మిస్టేక్ పడింది. తిరుమల మహాత్యం అనేది పెట్టాలి, ఇక్కడ అన్నీ అని పెట్టేసాను నేను. లేనిది అన్నాడు కాబట్టి తిరుమల మహాత్యంగా గుర్తించాలి. నెక్స్ట్, అన్నమయ్య తన రచనలను ఎవరికి అంకితం ఇచ్చారు? ఏ విష్ణువుకి, బి రాముడికి, సి వెంకటేశ్వర స్వామికి, డి హనుమంతునికి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వెంకటేశ్వర స్వామికి అంకితం ఇచ్చారు. ఆయన తన రచనలన్నీ వెంకటేశ్వర స్వామికి అంకితం ఇచ్చారు. నెక్స్ట్, పదకవితా పితామహుడు అని వీరికి బిరుదు ఎవరికి? ఏ అల్లసాని పెద్దన, బి కొరవి సత్యనారాయణ, సి అన్నమయ్య, డి శివదేవయ్య. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పదకవితా పితామహుడు అన్నమయ్యది. అల్లసాని పెద్దనికి కొరవి సత్యనారాయణ, శివదేవయ్యకు ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు కలదు. ఈ ముగ్గురికి కూడా ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు కలదు. నెక్స్ట్, శ్రీకృష్ణుని చెక్కిళ్ళు వీటిలా మెరుస్తున్నాయని అన్నమయ్య భావించాడు. ఏ పగడాలు, బి బంగారపు రంగులు, సి అద్దంలా, డి ఆకాశంలా. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అద్దంలా మెరుస్తుందంట. ఆయన చెక్కిళ్ళు అద్దంలా మెరుస్తున్నాయని వర్ణించారు. నెక్స్ట్, పయస్సు అనే పదానికి నానా అర్థాలు రాయండి. పయస్సు అంటే భూమి, మబ్బు. నెక్స్ట్, సెకండ్ ఆకాశం, నీరు. థర్డ్ ఉదకం, జలం. డి పాలు, నీరు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పాలు, నీరు. పయస్సు అంటే పాలు, నీరు. నెక్స్ట్, నవనీతం అనగా అర్థం ఏమిటి? ఏ పెరుగు, బి నెయ్యి, సి వెన్న, డి మజ్జిగ. కరెక్ట్ ఆప్షన్ వచ్చి వెన్నను నవనీతం అని అంటారు. నెక్స్ట్ ఆప్షన్, శ్రీకృష్ణుడు జడలు వేటి వలె వంకర్లు తిరిగి ఉన్నాయని అన్నమయ్య భావన. ఏ పొట్లకాయలు, బి చింతకాయలు, సి తుమ్మకాయలు, డి సీమ చింతకాయలు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి చింతకాయలు. నెక్స్ట్, మంద అను పదానికి పర్యాయ పదం రాయండి. మంద అంటే ఏ సమూహం, బి దొంగ, సి సైన్యం, డి ధేనువు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సమూహం. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న శిశువు సమాస పదమునకు సరైన విగ్రహ వాక్యం రాయండి. ఏ బాల్య శిశువు, బి చిన్నదైన శిశువు, సి చిన్ని యొక్క శిశువు, డి చిన్నది శిశువు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి చిన్నదైన శిశువు. నెక్స్ట్, శ్రీకృష్ణుని నోటిలోనున్న వెన్న ఇలా ఉందని అన్నమయ్య భావన. ఏ చల్లగా ఉంది, బి నులివెచ్చగా ఉంది, సి గట్టిపడింది, డి నిండిపోయింది. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నులివెచ్చగా ఉంది. నెక్స్ట్, ఉత్తునకు సంధి ఎలా ఉంటుందంట? ఏ వికల్పంగా, బి నిషేధంగా, సి సంశ్లేషంగా, డి నిత్యంగా. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నిత్యంగా ఉంటుంది. ఉత్తునకు సంధి నిత్యం. శ్రీకృష్ణుడు వీరి ఇంట పెరిగాడు. ఎవరి ఇంట? ఏ కంసుడు, బి నందుడు, సి వసుదేవుడు, డి భీష్ముడు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నందుని ఇంట పెరుగుతాడు. నందుని భార్యే యశోదమ్మ. నిద్దపం డాష్ పైడి బొద్దుల తోడ ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించండి. ఏ జక్కుల, బి నిలిచి, సి జడల, డి జేతుల. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జేతుల. నిద్దపం జేతుల, డి అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, బలుపైన పొట్ట మీద డాష్ అనేసి తోడ ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించండి. ఏ పాలు చారల, బి వెన్న, సి మీగడ, డి శిరస్సు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పాలు చారల. బలపైన పొట్ట మీద పాలు చారల తోడ. ఓకే, నెక్స్ట్, ఈ క్రింది పదకవితను సరైన క్రమంలో అమర్చండి. ఏ గద్దించి యశోదమేను కౌగిలించు శిశువు, బి నిద్దపం జేతుల పైడి బొద్దుల తోడ, సి ముద్దుల వేళ్ల తోడ మూరవంకర ఉంగరాల, డి అద్దపం జక్కుల తోడ అప్పలప్పలని నంత. దీంట్లో
ఫస్ట్ పాదం వచ్చేసి ముద్దుల వేళ్లతోడ మురవంక యుంగరాల. రెండవది వచ్చేసి నిద్దపం చేతుల పైడి బొద్దులతోడ. థర్డ్ లైన్ వచ్చేసి అద్దపం జెక్కులతోడ అప్పలప్పలేనంత. ఫోర్త్ లైన్ వచ్చేసి గద్దించి యశోద మేను కౌగులించు శిశువు. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి ఆప్షన్ అనేది కరెక్ట్. ఫస్ట్ సి, తర్వాత బి, తర్వాత డి, తర్వాత ఏ. నెక్స్ట్, ఈ క్రింది పదకవితను సరైన క్రమంలో అమర్చండి. మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాలతోడ కాయల వంటి జడల గములతోడ పాయక యశోద వెంట పారాడు శిశువు తోయంబు గురులతోడ దూగేటు శిశువు చింత. దీంట్లో శిశువు అని ఉన్న లైన్ని ఫోర్త్ లైన్గా గుర్తించాలి. శిశువు అనే లైన్ని ఫోర్త్ లైన్గా గుర్తిస్తే ఇక్కడ చిన్న ట్రిక్ ఉపయోగిస్తే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఈ శిశువు అనేది లాస్ట్ లైన్, అంటే ప్రతి పద్యానికి శిశువు అని లాస్ట్ లైన్ వచ్చింది కాబట్టి లాస్ట్ లైన్ శిశువు. అంటే 3 అనేది లాస్ట్గా ఉన్న ఆప్షన్లో ఇక్కడ చూడండి, డీకి లాస్ట్ 3 ఉంది కాబట్టి ఇది ఎక్కువ ఆన్సర్ ఇదే కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది డీగా గుర్తించవచ్చు. అలా రెండిట్లో 3 ఉందనుకోండి, అప్పుడు మనకి పాదాలు ఇంపార్టెంట్గా గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ తోయంపు గురుల తోడ దూగేటి శిశువు చింత. సెకండ్ది కాయల వంటి జడల గమ్ముల తోడ. థర్డ్ లైన్ మోజున్న కనకపు మువ్వుల పాదాల తోడ. ఫోర్త్ లైన్ పాయక యశోద వెంట పారాడు శిశువు అనేది కరెక్ట్ ఆప్షన్. డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, చెలగి నేడితే వచ్చి పైనిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు. ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించండి. ఏ శైలాద్రి, బి ఏడుకొండలు, సి శ్రీ వెంకటాద్రి, డి సందరాద్రి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి వెంకటాద్రి. నులివేడి డాష్ తిన్న నోరతోడ. ఖాళీలో సరిపోయే పదం ఏం తిన్నాడైన? మేగడ, వెన్న, నెయ్యి, పెరుగు. వెన్న తిన్నాడు. నెక్స్ట్, ఒక పదంలో పూర్వస్వరంగా ఊ ఉంది, దాని పరస్వరంగా ఆ, ఈ, ఊ, ఏ, ఓ వంటి ఏదైనా అచ్చుపరమైన సందర్భంలో సంధి ఇలా జరుగుతుంది. ఏ నిత్యంగా జరుగుతుంది లేదా తప్పకుండా జరుగుతుంది. బి సంధి జరగని స్థితి ఏర్పడుతుంది, నిషేధం. సి ఒకసారి నిత్యంగా మరోసారి నిషేధంగా జరుగుతుంది. డి కొన్ని చోట్ల నిత్యంగా, కొన్ని చోట్ల వైకల్పికంగా, కొన్ని చోట్ల అన్య విధంగా జరుగుతుంది. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ నిత్యంగా జరుగుతుంది లేదా తప్పకుండా జరుగుతుంది. నెక్స్ట్, ఒక పదంలో పూర్వ పర స్వరాలకు పరస్వరం ఏకాదేశమై తప్పకుండా జరిగే సంధిని ఏమంటారు? నిషేధమా, వైకల్పికమా, నిత్యమా, అన్యవిధమా? నిత్యం. నిత్యం అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వస్వరంగా ఆ కానీ ఓ కానీ అనే అచ్చులు ఉండి పరస్వరంగా ఆ ఉన్నప్పటికీ వాటి మధ్య సంధి జరగలేదు. అప్పుడు ఆ రెండు స్వరాల మధ్యన అదనంగా ఏ అనే వచ్చి చేరింది. ఈ విధంగా సంధి జరగని స్థితిని ఏమంటారు? ఏ నిషేధం, బి వైకల్పికం, సి నిత్యం, డి అన్యవిధం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నిషేధం. అంటే సంధి జరగని స్థితిని నిషేధం అని అంటారు. యా వచ్చింది అంటే ఎడాగమ సంధి రూపం ఏర్పడుతుంది. సంధి జరగని స్థితిలోనే ఎడాగమం వస్తుంది. నెక్స్ట్, సంధి ఒకసారి నిత్యంగా మరొకసారి నిషేధంగా జరుగుతుంది. అనగా ఒక చోట వ్యాకరణ కార్యం ప్రవర్తించి మరొక చోట ప్రవర్తించకపోవడం ఉంటుంది. ఇలా జరిగే విధానాన్ని ఏమంటారు? ఏ నిషేధం, బి వైకల్పికం, సి నిత్యం, డి అన్యవిధం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వైకల్పికం. ఒకసారి జరుగుతుంది, ఒకసారి జరగదు కాబట్టి దీన్ని వైకల్పికం అంటారు. నెక్స్ట్, ఒక పదంలో అన్ని రూపాలలోనూ పూర్వస్వరంగా
ఆ పరస్వరంగా అచ్చు ఉన్నప్పటికీ సంధి కార్యం కొన్ని చోట్ల నిత్యంగా, కొన్ని చోట్ల నిషేధంగా, కొన్ని చోట్ల వైకల్పికంగా, కొన్ని చోట్ల అన్య విధంగా జరిగితే దానిని ఏమంటారు? ఆప్షన్ వచ్చేసి నిత్యం, బి వైకల్పికం, సి నిషేధం, డి బహుళకం. బహుళం అనేది కరెక్ట్. బహుళంగా అంటే నిత్యంగా జరుగుతుంది, కొన్ని చోట్ల నిషేధం ఉంటుంది, కొన్ని చోట్ల వైకల్పికం ఉంటుంది, కొన్ని చోట్ల అన్యవిధం. ఇలా 4 రకాలుగా జరిగితే బహుళం అంటారు. బహుళం అనేది అత్వసంధిలో వస్తుంది. వైకల్పికం అనేది ఇత్వసంధిలో వస్తుంది. నిత్యం అనేది ఉత్వసంధిలో వస్తుంది. నిషేధం అనేది ఎడాగమ సంధిలో వస్తుంది. నెక్స్ట్, పెద్దన్న అనే పదం సంధి జరిగే విధం ఏమిటి? పెద్దన్న, ఏ నిత్యం, బి వైకల్పికం, సి బహుళం, డి నిషేధం. పెద్దన్న అనేది ఒకసారి ఇది చూడండి, ఏ నిత్యం, బి వైకల్పికం, సి బహుళం, డి నిషేధం. ఇది పెద్దన్న అనేది అత్వసంధికి సంబంధించింది. ఒక్కొక్కసారి నిత్యంగా జరుగుతుంది, ఒక్కొక్కసారి వైకల్పికంగా జరుగుతుంది, ఒక్కొక్కసారి బహుళంగా జరుగుతుంది, ఒక్కొక్కసారి నిషేధంగా జరుగుతుంది. ఈ అన్ని స్థితులని కలిపి అంటే నిత్యము, వైకల్పికము, నిషేధము, అన్యవిధం, ఈ 4 రకాలుగా చదివితే సంధి దాన్ని బహుళం అంటారు. నెక్స్ట్, మేనత్త, పూలెత్తి, ఏమంటిరి, మనసైన ఇలాంటి పదాల్లో సంధి జరిగే విధానం. మేనత్త అంటే మేన ప్లస్ అత్త, ఇలా విడదీయచ్చు. మేన ప్లస్ అత్త, మేన ఎత్త అవుతుంది, మేనత్త అవుతుంది, 2 విధాలుగా ఉంటుంది. పూలెత్తి, పూలు ప్లస్ ఎత్తి, పూలెత్తి అనొచ్చు, పూలు ఎత్తి అనొచ్చు. కాబట్టి 2 విధాలుగా జరుగుతుంది. ఏమంటిరి, ఏమి ప్లస్ అంటిరి, ఏమంటిరి. దీనిలో ఏమంటిరి అని వస్తుంది, అలాగే ఏమి అంటిరి అని కూడా వస్తుంది. మనసైన, మనసు ప్లస్ అయిన, మనసైన. దీంట్లో మనసైన, మనసు అయిన అని వస్తుంది. కాబట్టి ఇది వైకల్పికంగా గుర్తించవచ్చు. మేనత్త, ఇది వైకల్పికం. నెక్స్ట్, మాయమ్మ, ఓయమ్మ, దూతయ్యతుడు, మా ఇల్లు అనే పదంలో సంధి ఏ విధంగా జరుగుతుంది? మా ప్లస్ అమ్మ, మాయమ్మ. ఇక్కడ ఎడాగమం వస్తుంది కాబట్టి దీన్ని ఏం చెప్పవచ్చు? నిషేధం అని చెప్పవచ్చు. ఓయమ్మ, ఓ ప్లస్ అమ్మ, ఓయమ్మ. ఎడాగమం వస్తుంది కాబట్టి దూత ఇతడు, అలాగే దూత ప్లస్ ఇతడు, దూత ఇతడు, ఎడాగమం వచ్చింది. మా ఇల్లు, మా ప్లస్ ఇల్లు, మా ఇల్లు, ఎడాగమం వచ్చింది కాబట్టి ఇది నిషేధంగా గుర్తించండి. నెక్స్ట్, ఎందుకని, మీరెవరు, మనసైన, రాజెక్కడ వంటి పదాలలో సంధి ఏ విధంగా జరుగుతుంది? ఏ నిత్యంగా, బి నిషేధంగా, సి వైకల్పికంగా, డి అన్య విధంగా. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఎందుకు ప్లస్ అని, ఎందుకని. మీరు ప్లస్ ఎవరు, మీరెవరు. మనసు ప్లస్ అయినా, మనసైన. రాజు ప్లస్ ఎక్కడ, రాజెక్కడ. ఇది ఉత్తు సంధి కాబట్టి నిత్యంగా జరుగుతుంది. నెక్స్ట్, యోధుడెవ్వడు కురుబలమున. యోధుడెవరు, కురుబలమున అంటే కురు అంటే పాండవులు, కౌరవులు ఉంటారు కదా. కురు అంటే కౌరవులు. కౌరవుల యొక్క యోధుడు ఎవరు? ఏ శివుడు, బి నంది, సి కర్ణుడు, డి అర్జునుడు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి కర్ణుడు. మాధవసకుడేమి ఎక్కి మరి తిరుగాడు. మాధవసకుడు అంటే ఎవరు? శివుడు. శివుడు ఏమెక్కి తిరుగుతాడు? నంది అనేది కరెక్ట్ ఆప్షన్. గరుత్మంతుడు విష్ణువు యొక్క వాహనం, హనుమంతుడు రాముడి యొక్క వాహనం, పుష్పక విమానం మన రావణుడి యొక్క సోదరుడు ఉన్నాడు కదా, కుబేరుడు వాహనం. ఓకే. నెక్స్ట్, సాధించెన్నెవని రాముడు. ఎవరిని సాధించాడు రాముడు? రావణుణ్ణి, విభీషణుణ్ణి, సుగ్రీవుణ్ణి, అంగదుణ్ణి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రావణుడు. నెక్స్ట్, రాధేయుడు నందినెక్కి రావణ గూల్చెన్. ఈ పాదంలో రాధేయుడు అనగా ఎవరు? ఏ రావణుడు, బి కృష్ణుడు, సి రాధప్రియుడు, డి కర్ణుడు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కర్ణుడు. రాధ యొక్క కుమారుడు, పెంచిన తల్లి రాధ కాబట్టి రాధ యొక్క కుమారుడిని రాధేయుడు అంటారు, కర్ణుడిని. నెక్స్ట్ క్వశ్చన్, భువనాలు ఎన్ని, అవి ఎలా ఉంటాయి?
భువనాలు. ఏ 12, 6 అధోలోకాలు, 6 ఊర్ధ్వలోకాలు. బి 14, 7 అధోలోకాలు, 7 ఊర్ధ్వలోకాలు. సి 16, 8 అధోలోకాలు, 8 ఊర్ధ్వలోకాలు. డి 18 లోకాలు, 9 అధోలోకాలు, 9 ఊర్ధ్వలోకాలు. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 14 భువనాలు ఉన్నాయి, 14 లోకాలు ఉన్నాయి, 7 అధోలోకాలు, 7 ఊర్ధ్వలోకాలు. అయితే అధోలోకాలలో లేనిది గుర్తించండి. అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం. నెక్స్ట్ జనాతలం, తపోతలం. దీనిలో లేనిది ఏంటి? అధోలోకాల్లో లేనిది ఏంటి? డి ఆప్షన్, జనాతలం, తపోతలం లేవు. అయితే 7 లోకాల్లో అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళం చేర్చుకొని ఇవి 7 లోకాలు. నెక్స్ట్ ఊర్ధ్వలోకాలలో లేనిది గుర్తించండి. భూలోకం, భూవర్లోకం. బి సువర్లోకం, మహర్లోకం. సి జనాలోకం, తపోలోకం. డి రసాలోకం, పాతాళలోకం. దీంట్లో లేనిది రసాలోకం, పాతాళలోకం లేదు. ఊర్ధ్వలోకాలంటే 7 ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనాలోకం, తపోలోకం. నెక్స్ట్ మిస్ అయింది ఏంటంటే సత్యలోకం. సత్యలోకాన్ని కలుపుకొని ఇవి 7 లోకాలు. ఊర్ధ్వలోకాలంటే పైన ఉండే లోకాలు, కింద ఉండే లోకాలు అధోలోకాలు. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ. నెక్స్ట్ 45 క్వశ్చన్. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని కష్టాలకు లోన్ చేసి చంపవలసిందిగా ఎవరిని ఆదేశించాడు? ఏ భటులను. సి బి మంత్రి గారిని. డి సి రాణి గారిని. డి విద్వాంసుని. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మంత్రి గారిని ఆదేశిస్తాడు హిరణ్యకశిపుడు. అయితే 46 క్వశ్చన్ చూడండి. ప్రహ్లాదుని తీసుకొని అగ్నిలోకి దూకింది ఎవరు? ఏ హాలికాదేవి. బి కాళికాదేవి. సి నందిని. డి మాయాజుంబిని. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి హాలికాదేవి. నెక్స్ట్ క్వశ్చన్. నీవు తేజస్సాలివి, మహాత్ముడివి, విద్వాంసుడివి అవుతావు అని ప్రహ్లాదుడిని దీవించింది ఎవరు? ఏ హిరణ్యకశిపుడు. బి హిరణ్యాక్షుడు. సి నృసింహస్వామి. డి చెంచులక్ష్మి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నృసింహస్వామి. స్తంభంలోంచి వచ్చి హిరణ్యకశిపుడిని చంపేసిన తర్వాత అప్పుడు ఆశీర్వదిస్తాడనమాట, దీవిస్తాడు. నెక్స్ట్ ప్రహ్లాదుని తల్లి పేరేంటి? ఏ మానిని. బి మండోదరి. సి లీలావతి. బి ప్రభావతి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి లీలావతి. మండోదరి రావణాసురుని భార్య. నెక్స్ట్ నేనే సర్వశక్తిమంతుడిని, నేనే ఈశ్వరుణ్ణి అన్నదెవరు? ఏ నృసింహస్వామి. బి చెంచులక్ష్మి. సి హిరణ్యాక్షుడు. డి హిరణ్యకశిపుడు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి హిరణ్యకశిపుడు. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు యొక్క సోదరుడు. నెక్స్ట్ ఆంధ్రుడై జన్మించుట, ఆంధ్ర భాష మాట్లాడుట ఎన్నో జన్మల తపఫలం అన్నదెవరు? ఏ హెన్రీ మోరిస్. బి సుబ్రహ్మణ్య భారతి. సి ఆరుద్ర. డి అయ్యప్ప దీక్షితులు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అయ్యప్ప దీక్షితులు. ఇక్కడతో చిన్న శిశువు లెసన్లో 50 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి, 50 బిట్స్ కంప్లీట్ అయినాయి. ఈ బిట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.